ఈ నెల 31వ తేదీ వెలిగొండకి నీళ్ళని విడుదల చేయడం జరుగుతూ ఉంది. చెప్పిన మాట ప్రకారం ఈ నెలాఖరులోపు నీళ్ళు ఇస్తామని చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారు నీళ్ళు ఇస్తున్నారండి. 1996 మార్చిలో 5వ తేదీన ఆ రోజు శంకుస్థాపన చేసింది కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మీరందరూ చూశారు, పోయినసారి ఎన్నికల ముందు పని పూర్తి కాకుండానే సభన్నారు, చప్పట్లు కొట్టారు, మేళతాళాలు పెట్టారు, ఏదో చేస్తే ఇప్పటికీ కూడా టీబీఎం క్లియర్ చేసుకోవటం. ఆ రోజు మేమందరం కూడా వచ్చాం, మీరు కూడా వచ్చారు. ఫీడర్ కెనాల్ మొత్తం కూడా కొట్టుకుపోవడం, బ్రీచెస్ పడిపోవడం ఇవన్నీ చూసి అంతా లైనింగ్ చేయడం జరిగింది, పూర్తి స్థాయి జరిగింది. చరిత్ర 900 కోట్ల నష్టపరిహారంలో ఈ రోజుకి 768 కోట్ల రూపాయలని నిన్ననే చెక్కుల రూపాయన పూర్తి 3 విడతలు ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చెప్పిన మాట ప్రకారం మనం అమలు చేస్తున్నారు. మొన్ననే డ్యామ్ సైట్లో ఇవ్వడం జరిగింది 300 కోట్లు, తర్వాత మొన్న 200 కోట్లు, నిన్న 257 కోట్లు ఇవ్వడం జరిగింది. నిర్వాసితుల విషయంలో ఏదైతే అవార్డు ఉందో ఆ అవార్డు ప్రకారం అర్హులందరికీ ఇస్తున్నాం. ఇక్కడ రాష్ట్రంలో కూడా ఒక ఏదైతే రూల్స్ ఉన్నాయో వాటి ప్రకారం మేము ముందుకెళ్తా ఉన్నాం. ఎవరైనా కానీ ఇంకా మాకు రాలేదు, ఇందులో మేము మిస్ అయ్యామంటే ఆఖరి లబ్ధిదారుడి వరకు, నిర్వాసిత వరకు కూడా అందించడం మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మా ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం తీసుకున్నా అందరికీ అన్నీ అందే విధంగా మేము చర్యలు తీసుకుంటామండి. కొంతమంది ఆ రోజు చేయలా, ఈరోజు రెచ్చగొట్టే ప్రయత్నాలు రాజకీయాలు చేస్తున్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక గొప్ప అదృష్టం మా ముఖ్యమంత్రి కలుగుతుంది. 30 ఏళ్ల తర్వాత దాదాపుగా ఆ రోజు ప్రారంభించిన ముఖ్యమంత్రి, ఫౌండేషన్ ముఖ్యమంత్రి ఈరోజు నీళ్ళు ఇస్తున్నారంటే అది వారి ప్రాంత ప్రజలకి ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తూ ఉంది. ఏది ఏమైనా వెలిగొండకి నీళ్ళు ఇస్తున్నాం. నిర్వాసితులు కూడా అందరికీ కూడా R&R ప్యాకేజీ కింద పరిహారం కూడా అందజేయడం జరిగింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీ అందరూ కూడా సహకరించండి. మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరందరూ కూడా ఈ ప్రాంతంలో భాగస్వాములు. ఈ ప్రాజెక్టు ఇన్ని సంవత్సరాల తర్వాత తీసుకొస్తుంటే మనకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సాగునీటికి తాగునీటికి అవ్వదు. ఈరోజు చూసినా కందుకూరుకు రాళ్లపాడుకు పెట్టున్నారు, మాకు పాలేరుకు పెట్టున్నారు, అదేవిధంగా దర్శి ప్రాంతంలో మంచినీళ్ళు పెట్టున్నారు. ఈ ప్రకాశం జిల్లా కూడా ఉపయుక్తం అది. ఇంతేకాకుండా ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాలతో కూడా కడపకు కూడా ఇస్తున్నాం. మొదటలో మొత్తం పని పూర్తి చేసి 10 TMCలు రేపు విడుదల చేస్తున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి మార్కాపురం, ప్రకాశం జిల్లాలతో పాటు మిగిలిన జిల్లా ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరొక్కసారి నేను మీడియా కూడా ఒకటే చెప్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఎవరో ఏదో మాట్లాడితే దాన్ని మీరు ఇదిగా చేయొద్దు. ఒక మంచి ప్రాజెక్ట్ చేయండి. మనందరం కూడా ఈ మంచిలో భాగస్వాములతో మీరు కూడా చేయండి. ఇప్పుడే ఆ రోజు కూడా నేను చెప్తున్నా, ఏమీ చేయకుండా ఆ రోజు పెద్ద శిలాపలకం చూసుకొని రావచ్చు. ఇంత పని చేసాం మేము, R&R ప్యాకేజీ కావచ్చు, పనులు కానీ మేము చేసి ఇంత పెద్ద వెచ్చించే ఒక సంకల్పంతో చేస్తున్నాం. ఈరోజు నదుల అనుసంధానం మొదటి ప్రాజెక్టుగా తీసుకున్నారు. ఇక్కడే కాదు, అదేవిధంగా పోలవరం ఎడమ కాలువ నుంచి కూడా నీళ్ళని రేపు 3వ తేదీన అనకాపల్లిలో కూడా అక్కడ కూడా నీళ్ళు ఇస్తున్నాం, రిసీవ్ చేసుకుంటున్నాం. నదుల అనుసంధానం ప్రధానంగా తీసుకున్నారు. ఆ రోజు కావేరీ నుంచి వంశధార వరకు కూడా చేసే ప్రాజెక్టు ముందు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అపర భగీరథుడిలాగా ఈ దేశంలో ఏదైనా ఒక ముఖ్యమంత్రి, ఒక నాయకుడు అపర భగీరథులాగా నదుల అనుసంధానం. ఆ రోజు గోదావరి పట్టిసీమ చేస్తే ఈ ప్రాంతంలో మన రైతులు నారులు పోసుకున్న పరిస్థితి. ఇంత ముందు చూపు అన్నటువంటి నాయకుడు చేసేటువంటి ఒక మహాయజ్ఞానికి మనం రేపు నీళ్ళు ఇస్తున్నాం. తప్పనిసరిగా మీ అందరూ కూడా సహకరించాలని నేను కోరుకుంటూ, ఆ విజయోత్సవ, ఆ నీళ్ళు ఇచ్చే కార్యక్రమంలో కూడా ప్రజలు కూడా పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.